కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన భాగంలో 1వ వచనాన్ని చదువుకుందాం. 133వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభా, మీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని ధ్యానం చేయటానికి యశక్తుడని ప్రభా, నీ బిడ్డలకు నేను వివరించలేను. నీ సెలవు చాటును మరుగుపరుచుకొని నీ నోటి పూర్వగా నన్ను వాడుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యము తెలియజేస్తా ఉంది. ఐక్యతలో ఆశీర్వాదం ఉందట, ఐక్యతలో మేలుందట, ఐక్యతలో సమాధానం ఉందట, ఐక్యతలో ప్రేమ ఉందట. అయితే ఈనాడు ఎక్కడ చూసినా ఐక్యత అనేది చాలా విషయాలలో కనిపించడం లేదు. సంఘాలలో కానీ, కుటుంబాలలో కానీ, భార్య భర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, సహోదరుల మధ్య కానీ, కుటుంబాలలో కానీ, గ్రామాలలో కానీ, పల్లెలలో కానీ, పట్టణాల్లో కానీ వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. ఐక్యతలు అనేవి ఎక్కడా కనిపించట్లా. అయితే ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువు వారు తెలియజేసింది ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మేలు, అది ఎంతో మనోహరం. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచులకు దిగజారు పరిమళ తైలముతో పోల్చాడు. హల్లెలూయా. ఎక్కడ కనిపిస్తా ఉంది? ఐక్యత లేదు. ఈ రోజు నా కుటుంబాలలో సమాధానం లేక, శాంతి లేక, కుటుంబాలలో క్షేమం లేక ఉండటానికి గల కారణాలు ఏమిటంటే ఐక్యత లోపిస్తూ ఉంది. అది భార్యాభర్తల్లో కూడా ఉండటం లేదు. కుటుంబాలలో తల్లిదండ్రుల వద్ద కానీ, పిల్లల వద్ద కానీ ఐక్యత అనేది కనిపించట్లా. ఆ ఐక్యతే, ఆ అనైక్యతే సంఘాలలో కూడా ప్రవేశిస్తూ ఉంది. కొన్ని విషయాలు, చాలా టైం అయింది, మీరు లేట్గా వచ్చారు, కొద్దిగా చాలా విషయాలు చెబుతాం అనుకున్నాను కానీ సమయం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ ఐక్యత అనులోపిస్తూ ఉంది? దేవుని భయం ప్రజల్లో కనిపించట్లేదు. ఏదైనా ఒక మంచి విషయాలు ఎవరైనా పెద్దలు మనకు చెప్పారనుకోండి, రాజెవడో రెడ్డెవరో, జరిగేదేంటో జరగబోయేదేంటో, ఇప్పుడు ఏదో తిట్టడం, తాగటం, ఎంజాయ్ చేయటం చూస్తాం, కానీ తర్వాత విషయాలు మనకెందుకు అన్నట్టుగా ఉంటారు. పెద్దల మాట పిల్లలు వినటంలా. పిల్లలు ఏది చెప్తే అది కూడా పెద్దవాళ్ళే ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చింది. నా చిన్నతనంలో మా తల్లిదండ్రులకు, అప్పుడు మా తమ్ముడు పుట్ల ఇద్దరమే, మా నాన్నగారు చిన్నతనంలో చనిపోయి, వాళ్ళ నాన్నగారు, మా తాతయ్య గారు చనిపోయినప్పుడు మా మేనమామ గారు పెంచారు. ఇద్దరు పిల్లలు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఆయన్ని చూస్తే భయపడావు. ఆయన్ని చూస్తే భయపడి ఎక్కడికన్నా వెళ్ళాలైనా ఆయన ఎదురుగా వెళ్ళటానికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా మమ్మల్ని సినిమాకో బజార్కో తీసుకెళ్ళాలంటే ఆ ఇంటి వెనక రోడ్డు ఉండదు, ఆ ఇంటి వెనక రోడ్డు నుంచి తీసుకెళ్ళేవాడు. ఏంటి, ఎవరైనా తన తండ్రి కాదు, మేనమామ గారు. ఆ ఇద్దరు పిల్లలు పుట్టి ఉద్యోగం చేసుకుంటూ అంత భయం ఉండేది. కుటుంబాలలో అత్తమామలకి
ఇచ్చే రెస్పెక్టు, లేదా మరిదులకు కానీ బావలకి ఇచ్చే రెస్పెక్టు, ఐక్యత గల కుటుంబాలలో ఉన్న ఆ అనుబంధం ఈనాడు ఎక్కడ కనిపించదు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, కుటుంబం ఎంత మీది అని అడిగేవాడు. ఎంతమంది కుటుంబం ఉంటే అంత ధనవంతుల కింద ఇచ్చేవాడు మా చిన్నతనాలు. ఎంతమంది పిల్లలు, ఇద్దరేంటి అన్నట్టుగా ఉండదు. 10 మంది పిల్లలు అంటే అటు పెద్ద ధనవంతుడి కింద చూసేవాడు. కుటుంబాలన్నీ కలిసే ఉండేవి, కుటుంబాలన్నీ ఐక్యతలోనే ఉండేవి. కాకపోతే అప్పుడు వ్యతిరేకత లేవా ఉన్నాయి, కానీ భయం ఎక్కువ ఉండేది. కొంత ఉన్నా భయం ఎక్కువ ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కుటుంబాలన్నీ కలిసి ఉండే పరిస్థితులు లేవు. వివాహం జరిగిన తర్వాత వెంటనే వేరే కాపురం పెట్టాలి. కుటుంబాలలో కలిసి ఉండే పరిస్థితులు లేవు. ఎందుచేతంటే స్వార్థాన్ని, స్వేచ్ఛను కోరుకుంటున్నారు. కలిసి ఉండటంలో దేవుడేమో ఐక్యత ఉంది బాబు, కలిసి ఉండండి, అందరూ కలిసి ఉంటే అది ఆశీర్వాదం, మేలు అని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మానవుడు కలిసి ఉండలేకపోతున్నాడంటే ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానాలు కరువైపోయినాయి. దానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుని భయం వారిలో లేదు. దేవుని భయం కలిసి వారు జీవించటం లేదు. స్వేచ్ఛనే కోరుకుంటా ఉన్నారు. కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు మీకు తెలియజేసి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు అబ్రహామును పిలిచాడు. నువ్వు లేచి నీ దేశాన్ని, నీ తల్లిదండ్రులను, నీ స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి రమ్మన్నాడు. అబ్రహాము పిలవబడినప్పుడు పిలిచిన దేవుడు ఎవరో తెలియదు. ఆ పిలిచిన ఆయన పేరు తెలీదు, ఎవరో తెలియదు. ఈయన ఒక బొమ్మలు అమ్ముకుని జీవనం సాగించే వ్యక్తులు. పిలవగానే పరిచయం లేని వ్యక్తి ఎవరో ఏంటని ఆలోచించలా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడనని దేవుని వాక్యం అంటా ఉంది. పిలిచిన వాడు ఏం చెప్పాడు అంటే, నేను నీకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకువెళ్ళబోతున్నాను కనుక నీవు ఇచ్చటి నుండి బయలుదేరి రమ్మనగానే ఆయన అన్నిటిని విడిచిపెట్టి బయలుదేరి వస్తా ఉంటే తనతో పాటు లోతు కూడా బయలుదేరాడు. నేను వస్తానన్నయ్య అని బయలుదేరాడు. ఇతనితో పాటు వస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లే లోతును కూడా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం ఎవరి ద్వారా వచ్చింది? పిలిచింది అబ్రహాముని, ఆశీర్వదించింది అబ్రహాముని. అబ్రహాముతో కలిసి ఉన్నందుకు లోతు కూడా దీవించబడ్డాడు. హల్లెలూయా. దేవుని పిలుపు అందుకొని వచ్చిన అబ్రహాముతో కూడా లోతు కూడా దీవించబడ్డారు. ఐక్యతలో ఉన్నంత మటు ఆస్తులు విస్తరించాయి, సంపద పెరిగింది. వీళ్ళ కాపర్లకి, ఆ వారి కాపర్లకి గొడవలు వచ్చినాయి. వచ్చిన తర్వాత సహోదరుడు ఏమనాలండి, అనయా గొడవలు పడితే వాళ్ళు గొడవలు పడతారు, నీకు నాకు సంబంధం ఏంటి, అసలు మనల్ని విడతీయటానికి వాళ్ళెవరు అని లోతు అనలా. ఈయన ఏమన్నాడంటే, అబ్రహాము ఒక మాట అంటాడు చూడండి, ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. అబ్రహాం, ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదామని లోతుతో చెప్పగా 10వ వచనం, అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశముగా ఉండెను అని ఉంది. సహోదరుడు లోతుతో చెప్తున్నాడు అబ్రహాం, అబ్బా ఈ గొడవలో ఇప్పుడు దాకా ఏదో సాగింది, అది సాగింది, ఐక్యతలో ఉన్నాం. ఈ గొడవలోకి నిముక్తి కలగాలంటే వేరు పడిపోదాం. నీవు కుడివైపుకి వెళితే నేను ఎడమవైపుకి వెళ్తా, నీవు ఎడమవైపు వెళితే నేను కుడి తట్టుకు వెళ్తాను, చూసుకో అన్నాడు. అయితే లోతు ఏమనాలండి, అదేంటనయా, పిలిచిన దేవుడు నిన్ను, నీతో పాటు నేను వచ్చా, నన్ను వెళ్ళిపోమంటావేంటి? దేవుని సన్నిధి విడిపోతేమో
దేవుడు నిన్ను కదా పిలిచాడు, మరి నేను నీతో వచ్చాను కదా, నీ ద్వారా దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు కదా, మరి వెళ్ళిపోమంటావేంటి? కుదరదని అనలా. సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూశాడు. అవి ఎలా కనపడుతున్నాయంట చూడండి. అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశంగా కనపడుతుంది. సమృద్ధి అక్కడ ఉందనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కుటుంబాల నుంచి వేరై అనైక్యతలోనికి వేరై చూస్తే నేను విడిపోయి దూరంగా వెళ్ళిపోతే పోడు సంపాదించుకోవచ్చు. ఇదిగో ఇదంతా నాదే. అది ఎలా కనపడుతుందట? సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని తోటలా కనపడుతున్నాయట. అయ్యో, నా తల్లిదండ్రుల యొద్ద, నా అన్నదమ్ముల యొద్ద, నా అక్క చెల్లి యొద్ద కుటుంబం అంతా కలిసి ఉండబట్టే కదా ఎంత పేరు ప్రఖ్యాతులు. ఫలాని వారి కుటుంబము, ఫలాని దేవుని ఎరిగిన కుటుంబము అనబట్టేగా ఇప్పుడు దాకా దేవుడు మమ్మల్ని ఎంత సమృద్ధితో ఆశీర్వదించాడని ఎవడు అనుకోవటం లేదు. గల కారణాలు స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, ఐక్యతలో మేలుంది, ఐక్యతలో దీవెనలు ఉన్నాయి, ఐక్యతలో ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఎవరైనా కోట్లు పెట్టి కొనగలరా? లేదు. చూశాడు, దేవుని తోటలాగా నీళ్లు పారే దేశంలాగా కనపడుతుంది. అక్కడికి వెళ్ళాడు. ఏమైంది? కుటుంబం పతనమైపోయి పాడైపోయి పరిస్థితికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. వ్యతిరేకతలు లేవు. దేవుడు నీతో చెప్తే, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి. కానీ తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటే ఏమైపోతుంది పరిస్థితి? దారుణాతి దారుణమైన పరిస్థితికి వచ్చింది. చూడండి, ప్రసంగి అంటాడు 4వ అధ్యాయం 12వ వచనంలో, ఒంటరి యొగునప్పుడు మీ మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు, 3 పేటల తాడు త్వరగా తెగదు. అయ్యా, ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకడు ఎవరన్నా శత్రువు వస్తే ఇంకొకటి జయించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక పేట తాడు తెగుద్ది, కానీ 3 పేటల తాడు తెగదురా. అది పెనవేసుకుంటే చాలా బలంగా ఉంటుంది అని దేవుని వాక్యం అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. దేవునిని ఎరిగిన వారే విడిపోతా ఉన్నారు. దేవుని ఎరిగిన వారి కుటుంబాలలోనే అనైక్యత లోపిస్తూ ఉంది. ఒకరోజు గుడివాడ నన్ను గృహప్రవేశానికి పిలిచారు. వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఆయన దైవజనుడే. చాలా మంది దైవజనులు వెళ్ళాం. గుడివాడలో అప్పుడు పాస్టర్ అసోసియేషన్ ఉండేది. 65 మంది పాస్టర్లు ఉండేవాడు. దాదాపుగా 34 మంది వెళ్ళాం. చాలా చక్కగా ఉంది గృహం, చాలా చక్కగా కట్టారు. అంతా ఆరాధన చక్కగా బాగా జరిగింది, అంతా బాగానే ఉంది. ఆరాధన అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిచి అక్కడ ఆ గృహం కట్టించుకున్న ఆ కొడుకు యొక్క తండ్రి పాస్టర్ గారు బయట విందు జరుగుతూ ఉంది. ఆ గృహానికి బయట ఒక తూము లాంటిది ఒకటి ఉంటే దాని మీద కూర్చొని దుఃఖపడతా ఉన్నాడు. భార్య భర్తలు ఇద్దరు, పాస్టర్ గారు. ఎంత గ్రాండ్గా జరుగుతుంది ఫంక్షను, ఎంతమంది జనం వచ్చారు, ఏంటి మనోడు కూర్చొని ఎంత ఇదిగా ఏడుస్తున్నాడు అని. ఏనన్నా ఏమైంది అన్న, ఏం చెప్పనన్నా అని చేయి పట్టుకొని ఏడుస్తూ అంటున్నాడు కదా. అదిగో అంతమంది జనం ఉన్నారే, అక్కడ నా 2వ కొడుకు లేరు, నా ఆడపిల్లలు లేరు, నా తరపున వాళ్ళు ఒక్కడు లేరు అక్కడ. ఎంత సిగ్గుచేటండి. నా తరపున వాళ్ళు అక్కడ ఎవరు లేరు. అదిగో అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయి, నా పెద్దకోడు. ఆ తరపు వాళ్ళే అక్కడ జరిపించేదంతా. నా పిల్లలు లేరు, వారే ఉన్నారు అక్కడ. ఇంత బిల్డింగ్ కట్టుకునే సుఖం. స్థలము నాది, డబ్బు నాది, పెత్తనం ఎవరిది? పిల్లలు లేరు. ఎందుకు? వీరిలో ఐక్యత లేదయ్యా. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ద్వేషం. ఏమైనా దేవుని బిడ్డలారా, కోట్ల రూపాయలు పెట్టి అంత బిల్డింగ్ కొనుక్కున్నా
తల్లిదండ్రులు దుఃఖిస్తూ ఉంటే ఆ కుటుంబానికి క్షేమం అండి? పెద్ద జనం వచ్చాం, 40 మంది పాస్టర్లు ఉన్నాం. ఎంతో గ్రాండ్గా జరుగుతుంది. కుటుంబానికి దీవెన కావాలిగా, ఆ గృహము యోగ్యమైనదిగా ఉండాలిగా, దేవుని సమాధానం ఆ కుటుంబంపై ఉండాలి అని అంటే ఐక్యత లోపించింది. ప్రేమైన దేవుని పిల్లరా, ఈనాడు సహోదరుల్లోనే ఎక్కువ విభేదాలు రావటం, అనైక్యత లోపించడం ఉంది. చూడండి, ఒక విషయాన్ని మీకు చెప్తాను. మురికి నీరని ఎప్పుడూ దాన్ని చులకనగా చూడకూడదు, దాన్ని వదిలేసుకోకూడదు. అది ఒకవేళ ఇల్లు కాలిపోయినా ఆ మురికి నీరే మంటను ఆర్పడానికి పనికొస్తుంది కదండి. పనికొస్తుందా లేదా? మంచినీరు లేదు, ఆ మురికి నీరే ఇల్లు తగలపోతుంటే తీసి వేయటానికి పనికొస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీ ఓడు, నీ తమ్ముడు, నీ అక్కో, నీ చెల్లో, నీ తోటికోళ్ళో, నీ ఇంట్లో ఉన్న అత్తో చెడ్డదని నువ్వు భావించడానికి వీల్లేదు. ఒకనొక రోజు వారే పనికొస్తారు, నీకు ఉపయోగపడేది వారే. ఎవరిని విడిచిపెట్టడానికి లేదు. దేవుని వాక్యం అంటా ఉంది, ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకో. అందులో ఆశీర్వాదం ఉంది, మేలుంది, దీవెన ఉంది, ప్రేమ ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది. చూడండి, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా కుటుంబం అంతా కలిసి ఒక చోట చేరి కలు గంజో తాగుతూ ఉంటే అందులో ఉన్న ఆనందం, అందులో ఉన్న సంతోషం ఇంకెక్కడన్నా దొరుకుతుందండి? సంతోషంగా ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు సంతోషంగా ఉన్నారు. సమృద్ధిని దేవుడు ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ఎంతో ఉన్నతమైన స్థానాన్ని వారు కల్పిస్తే సొదొమ గొమొర్ర వైపు చూసి అంటున్నాడు, అదిగో అది దేవుని తోటలా కనపడుతుంది, నీరు పారే ఏటుగా కనిపిస్తుంది అక్కడ నాకు అన్నాడు. అయితే నువ్వు వెళ్ళి నాయన అన్నాడు. అనవలసింది ఏంటి? అనయా, నిన్ను విడిచి నేను వెళ్ళను అని అనలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యాన్ని వింటున్నా, నీవు ఏ రీతిగా ఉన్నావో ఒకసారి ఆలోచించు. మత్తయి సువార్తలో ఆయన అంటాడు 18:20లో, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్య ఉంటాను. మీరు ఎక్కడైతే 2-3 కూడుంటానన్నాడా, ఒక్కడే ఉంటానన్నాడు, దగ్గర ఉన్నాడా? వ్యక్తిగత ప్రార్థనలో దేవుడు మాట్లాడతాడు, కానీ ఐక్యతలో ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థన చేసుకుంటారో అక్కడ ఉంటానన్నాడు. మేము కల్పర్లో సంఘం ఉండేది, ఫస్ట్ నేను అక్కడే స్టార్ట్ చేశాను సంఘం ఇచ్చాను. నేను ఒట్లూరులో పనిచేసేటప్పుడు రోజు వీడు మనుషులు లేకపోతే కొన్ని రోజులు అక్కడ పని చేయమని అక్కడ పంపించాను. మా సంఘంలో మంచి ఆధ్యాత్మికంగా ఉండే పిల్లలు, మా అమ్మాయిలు, పెద్దవాడికి ఒక 40 సంవత్సరాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా చాలా దేవుని భయం కలిగిన వ్యక్తులు. ఒకరోజు నేను మార్నింగ్ 11 గంటలకు డ్యూటీ దిగి బండి వేసుకుని వస్తున్నా. వీళ్ళు నాకు ఆ కూరగాయల మార్కెట్ ఉంటుంది జంక్షన్ నుంచి స్టేషన్కి వెళ్ళే దారిలో కొద్దిగా, ఆ మార్కెట్ దగ్గర ఇద్దరు బైబిల్ పెట్టుకుని నాకు ఎదురయ్యారు. సంఘం ఎవరిదే? నాది. సంఘంలో సభ్యులు వాళ్ళు మా దగ్గర ఉన్నారు. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారంటే అని బండాకు ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉన్నారంటే, నేనేమన్నా అనుకుంటాను, మాట్లాడట్లా. ఏమైంది చెప్పండి అంటే, ఎక్కడ ప్రేరుకి వెళ్ళారా లేకపోతే ఎక్కడికన్నా వస్తున్నారు ఏంటంటే, వారు చెప్పలేదు నాకు. చెప్పకపోతే సరేలే మనకెందుకు, ఎక్కడికి ప్రేరుకి వెళ్ళి ఇది ఎక్కడికి వెళ్ళారేమోలే అని అనుకున్నాను. తర్వాత ఆదివారం మరి ఆరాధనకి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు వేరే ఫలానా ఆగ్నేసుమను సువార్తమ్మ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారా అన్నారు. వీళ్ళు మొన్న లెమన్ ఇవాంజికల్ ఫెలోషిప్ వాళ్ళు ఒక 21 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు, అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అన్నాడు. సరే మంచిదే కదా, వెళ్ళనే అని అనుకున్నాను. అయిపోయింది. ఏమేం చేసిందంటే మెల్లిగా అక్కడికి వెళ్ళటం అలవాటు చేసింది, పిల్లలను కూడా అక్కడ తీసుకెళ్ళటం అలవాటు చేసింది. సరే వెళ్తున్నారు, వెళ్ళి వచ్చేస్తారు. మాది 3 గంటలకు పెడతాను, ఇక్కడ అయినాక అక్కడికి వెళ్ళేవాడు. సరే అక్కడికి వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సరే నేనేం మాట్లాడాలి, అయిపోయింది. ఒక 1 ఇయర్ అయింది. ఈ పిల్ల అక్కడ సంఘం ఒకటి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ పిల్ల పెళ్లి చేయడానికి నా దగ్గరికి వచ్చింది.
వచ్చి అనయ్య పిల్ల పెళ్లి చేయాలి. నేనంటే చేస్తానమ్మా, పిల్ల పెళ్లి అసలు ఏంటి ఏం జరిగిందనంటే చాలా ఆధ్యాత్మికంగా ఉంటుందని అక్కడికి వెళ్ళాను. చాలా క్రమం అది బాగుంది, కానీ తీరం మోసి చూస్తే అక్కడ పరిస్థితులు ఇలాగ వచ్చినాయి అన్న. సరే ఏదేమైనా మనకు అనవసరం. ఒకటే నేను మీకు చెప్పొచ్చేది ఏమిటంటే, మన సంఘం అనుకోండి, సంఘ కాపరి సంఘం యొక్క పరిస్థితులు మనకు తెలుస్తుంది. బయటోడు అనుకోండి, అదేంటో వాళ్ళ ఆధ్యాత్మికత ఏంటో, వాళ్ళ నడవడిక ఏంటో, అక్కడ పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి ఆరాధించాలి, దాంట్లో తప్పే లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు అన్నాడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడా? ఎక్కడన్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని ప్రార్థన చేసుకుంటారో అక్కడ ఉంటా. నువ్వే నీ ఇంట్లో కూర్చొని కుటుంబస్తులతో నీకున్న సమస్యను ప్రభుకి చెప్పు, తప్పక కార్యం జరిగిస్తాడు ప్రభు. హల్లెలూయా. చూడండి, ఇద్దరు ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగా నుండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇప్పుడు లోతు ఏం చేశాడు? విడైపోయాడు కాబట్టి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. తన సహోదరు వద్ద నుంచి విడి నష్టాన్ని తెచ్చుకున్నాడు. విడివిడిగా ఉండటానికి వీల్లేదు, కలిసి ఉండండి. సంఘ సభ్యులైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, అయ్యగారు అందుబాటులో లేనప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటే ప్రభు తప్పక కార్యం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, రెండవదిగా కలిసి ఉంటే మనోహరం అన్నాడు కదా, అది ఎంతో మనోహరమైందంట. అది చూడండి, కీర్తనకారుడు అంటాడు 135వ కీర్తన 3వ వచనం, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. హల్లెలూయా. ఏది మనోహరము? ఆయనను కీర్తించటం, ఆయనను కొనియాడటం, ఆయనను స్తుతించటం, అది మనోహరం. ఇంట్లో కూర్చో, అదే నీకు పరిమళ తైలంతో సమానం. నీ బిడ్డలు పెట్టుకొని ప్రార్థించు. ఏ సమస్య అయితే మన కుటుంబాలను పట్టి పీడిస్తూ ఉందో, ఏ బాధలు అయితే మనం ఉన్నామో, ఏ ఇబ్బందులు అయితే మనం ఉన్నామో, అది మాత్రం మనం చేయం, ఎవడో చెయ్యాలి. దేవుని వాక్యమేమో నువ్వు చేసుకో అంటుంది, అది పరిమళ తైలం అంటుంది, అది నీ కుటుంబానికి సువాసన ఇస్తుంది అంటుంది, ఆ కుటుంబంలో అది వెదజల్లుతూ ఆనందాన్ని ఇస్తుందని దేవుని వాక్యం చెప్తూ ఉంటే, లేదు నాకు కుదరదు అంటే కుదరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అది మనోహరం. హల్లెలూయా. దేవుని స్తుతించు, దేవుని సన్నిధిలో ఉండు. ఎవరితో నీకు సంబంధం లేదు, నీ బిడ్డలనే పెట్టుకో, నీ బిడ్డలను పెట్టుకొని ప్రార్థించు, ఆ సమస్య గురించి ప్రార్థించు, దేవుడు తప్పక కార్యము దయచేస్తాడు. అలాగే చూడండి, మూడవదిగా చూడండి, ఆదికాండ గ్రంథము 37వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 37:18. యోసేపు అన్నల గురించి అక్కడ వ్రాయబడింది. అతడు దగ్గరకు రాక మునుపు వారందరూ దూరము నుండి అతను చూసి అతని చంపుటకు దురాలోచన చేసింది. హల్లెలూయా. సొంత తమ్ముణ్ణి దురాలోచన చేస్తా ఉన్నారు చంపటానికి. చూడండి, ఇప్పుడు చూడు, అన్నదమ్ముల ఆస్తుల తగాదాల్లో ఆడిని ఈడు చంపాడని, ఈడు ఆడి చంపాడని, నాకంటే ఎక్కువ ఆడికి ఇచ్చాడని, నాకంటే ఎక్కువ ఆడిపోతున్నాడు, అదే ఈర్ష్య ఇక్కడ దొరికింది. శ్రమల పాలయ్యారు. తను కొట్టి పడేసి అమ్మేశారు ఇస్మాయిల్కి, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. వీడు శ్రమలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడు ఎవడో? యోసేపే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఆ ఈర్ష్యను ద్వేషాన్ని తొలగించుకుంటే ఐక్యతలో కలిగి ఉంటాం. సొంత అన్నదమ్ముల మీదే ఈర్ష్య ద్వేషాలు, సొంత అన్నదమ్ముల మీదే ఈర్ష్య ద్వేషాలు, సొంత అన్నదమ్ములే. చూడండి, మన విజయవాడలో దాదాపు ఒక 4-5 ఏళ్ళు అవుతుంది. అన్నయ్య బాగా ఆస్తి సంపాదించుకున్నాడు, ఒక్కతే కూతురు. తమ్ముడు ఇద్దరు వాటాలు పంచుకున్నారు, కానీ తమ్ముడు నష్టపరుచుకున్నాడు, ఏమీ లేదు.
ఒకతే కూతురు, ఆ కూతురుని పట్టుకొని చంపేస్తే ఈ ఆస్తి అంతా నాకే వస్తుంది వీడి తర్వాత అనుకొని ఆ చిన్న పిల్లని, ఒక 7-8 సంవత్సరాల పిల్లని మన ఇనుము కరిగిస్తారు చూసారు, బండీలు ఉంటాయి, ఈ పిల్లని తీసుకెళ్ళి అందులో పడేసాడు. కరిగిపోయింది పిల్ల. ఏమైందో తెలియదు. ఆస్తి కోసం కష్టపడి సంపాదించుకోవాలి కానీ ఇతరుల దానికోసం ఆశపడటం లేదు. సహోదరులు ఐక్యత కావాలని, అది మేలని, మనోహరమని, ఆశీర్వాదమని దేవుని వాక్యం అంటా ఉంటే ఈర్ష్య ద్వేషాలు పెంచుకొని కుటుంబాలలో అనైక్యతను పెంచుకొని కుటుంబాలలో దీవెనను కోల్పోయి శాపాన్ని తెచ్చుకునే పరిస్థితులు మనం ఉండొద్దు. చేస్తే మేలు చేయి, లేదా మెదలకుండా తప్పుకో, కీడును మాత్రం తలపెట్టకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, తర్వాత ఆత్మ కలిగించు ఐక్యత అని అంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. చాలా టైం అయిపోతుంది. ఎఫెసీ 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకడు సహించుకొనుడి. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నవాడు ఆత్మ కలిగించు ఐక్యతలో కొనసాగుతాడు. ఆ ఆత్మ ఎలాగా ఐక్యతను కొనసాగిస్తుందంటే ఒకరినొకడు సహించుకుంటూ ప్రేమించుకుంటారట. ఒక తప్పిదం చేశాడు, ఒక ఆయన వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, అయ్యా నా సహోదరుడు నా ఎలా తప్పు చేశాడు, ఎన్ని మార్లు మటుకు వాడిని క్షమించాలి అని అడుగుతాడు. 70 మార్లు ఒకటిగా, ఒక మార్క 70 కాదు కాదురా బాబు, జీవితకాలం సహించాలన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆత్మ కలిగించే ఐక్యత. ఆత్మ కలిగించే ఐక్యతలో ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు, అనైక్యత ఉండదు, ప్రేమను కోరుకుంటుంది, సమాధానాన్ని కోరుకుంటుంది. అందుకని ఆత్మ కలిగించు ఐక్యత అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఆ ఐక్యతలో మనం కొనసాగితే దేవుడు మెండుగా మనల్ని దీవిస్తాడు. అలాగే చూడండి, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుతో కూడాను ఉన్నది అని అంటాడు. హల్లెలూయా. ఎవరితో ఉండాలంట నీ ఐక్యత? నీ ఆత్మ కలిగించే ఐక్యతలో నువ్వు ఉంటే తండ్రితో కుమారుడితో ఉంటావు. ముగ్గురు సహవాసం, ఐక్యత. అప్పుడు ఆశీర్వాదం పొందుకుంటా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మలో ఐక్యత ఉంటే తండ్రితో కుమారుడితో ఐక్యత, సమాధానం కలిగి ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, వారు మనతో ఐక్యతగా లేరు అని అంటే లోపం ఎక్కడ ఉంది? ఆత్మ కలిగించే ఐక్యత వారిలో లేదు. కొనసాగించి నేను మీకు ఏ ఊరు వెళ్ళినా మొట్టమొదటిగా నేను ఒక వాక్యం చెప్తాను, ఒక 10 విషయాలు చెప్తాను. చెప్పి ఇవి మీలో ఎవరిలో లేకపోయినా, ఒకవేళ పాస్టర్ గారైనా, సంఘ పెద్ద అయినా, మంచి విశ్వాస అయినా, సంఘ ఎలాంటి వాడైనా, వాళ్ళు లేకపోతే ఆయన భక్తిగా గుర్తించొద్దంట. ఎందుచేతంటే వారిలో లేనప్పుడు మనం వారిని విశ్వాసంగా కూడా ఎంచడానికి వీళ్ళే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఐక్యతలో మీలో చూడండి, ఆ ఐక్యత లోపించింది. తర్వాత సంఘాలలో లోపిస్తూ ఉంది ఐక్యత. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. చూసారా, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను చెప్పుకొస్తున్నారు. కానీ నా తాత్పర్యం ఏంటంట, ఒకడేమో నేను పౌలోడిని అంటున్నాడు, ఒకడేమో నేను అపోలోడిని అంటున్నాడు, ఒకడేమో నేను కేఫా వాడిని పేతురు తాలూకు అంటున్నాడు, ఒకడేమో నేను క్రీస్తు తాలూకు అంటున్నాను. 4 దిక్కులకి వెళ్ళిపోయింది భక్తి. ఎక్కడికి వెళ్ళిపోయింది? 4 దిక్కులకి వెళ్ళిపోయింది.
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘాలు అలాగే ఉన్నాయి. సంఘాలు ఎలా ఉంటున్నాయి తెలుసా? 4 రోజులు ఒకటి దగ్గరికి వెళ్తాడు, చక్కగా ప్రార్థన కానీ బయలుదేరుతాడు, ఆ చెప్పే మాటలు వింటాడు, రాసుకుంటాడు, 4 చూసుకుంటాడు. ఒక 4 రోజులు అయిపోయిన తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచాడంటాడు, సంఘ సంచిలో పెట్టుకుంటాడు, సంఘలో పెట్టుకుంటాడు. నన్ను దేవుడు సేవకు పిలిచాడమ్మా, ఇదిగో మనం ప్రార్థన పెడదామని పక్కన పెడుతుంటాడు. దేవుడు అంటున్నాడు, అదే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నాటా. అసలు పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, కేఫా ఎవడురా బాబు? నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసింది దేవుడు. హల్లెలూయా. దేవుడు వృద్ధి కలుగు చేయాలి, కానీ నేను కేఫా వాడిని, నేను అపోల్లో వాడిని, నేను పౌలు వాడిని అంటే ఎలా కుదురుతుంది? లేదు. ఈనాడు క్రైస్తవ్యము విస్తరించకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఇదే, ఈ విభేద తత్వం, ఈ అనైక్యత లోపించటం, వేరుపడటం. చూడండి, ఒకే సమయంలో పక్క పక్కన పెట్టామనుకోండి, చూసేవాడు ఏమనుకుంటాడు, ఏట్రా బాబు ఏంటిది ఈ భజన అని అంటాడు. దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేసినా, నువ్వేం చేసినా, నేనేం చేసినా, ఎవరేం చేసినా దేవుని నామం కనపరచబడాలి, కానీ దేవుని నామము అవమానపరచకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా సంఘం, ఇది ఆ సంఘం, అక్కడికి వెళ్తే ఆధ్యాత్మికత, అక్కడ ఇక్కడ కాదు, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తునే నరుడు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే ఎక్కడికి వెళ్ళినా. అయితే నీవు ఆత్మతోనూ సత్యముతో ఆయన ఆరాధించాలి. మొదట నీవు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అప్పుడు దేవుడు నువ్వు కోరుకునే నెరవేర్చి తీరుతాడు. అంతేగాని అక్కడ ఇక్కడ ఏం కాదు. నువ్వు ఎక్కడున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎదురు ముగ్గురు నా నామమును ప్రార్థిస్తే అక్కడ ఉంటానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 2 వ్యక్తులు పరిచయం చేసి నేను ముగిస్తానికి చాలా ఉంది, కానీ సమయం లేదు. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక రాజుగారు ఉన్నాడు, ఆయన పేరు దావీదు. రాజ్యాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనకి జయాన్ని ఇస్తున్నాడు. కోరుకున్నవాడు, ఇష్టానుసారమైన మనుషుడు. ఇశ్రాయేలుకి రాజునుగా చేసింది దేవుడే, గొర్రెలు కాచుకున్నవాడు తీసుకొచ్చి. ఆయన ఏమన్నాడు, ఒకటే మాట అన్నాడు, అయ్యా నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టు దాన్ని ఆశీర్వదించన్నాడు. హల్లెలూయా. కుటుంబ ఐక్యతను కోరుకున్నాడు ఆయన. కనుకనే దేవుడు అన్ని విషయాలలో దావీదును ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కావాలంటే వాక్యం చదువుకోండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. అక్కడ అంటాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీ సెలవు ఇచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అంటాడు. హల్లెలూయా. కుటుంబాలు కానీ, సంఘాలు కానీ ఏదైనా నిత్యము ఆశీర్వాదంలో ఉండాలి అని అంటే ఐక్యత కావాలి. నిత్యము నీ సన్నిధిలో మేము ఉండాలి, నీ ఆశీర్వాదమును పొందే నా కుటుంబం దీవించబడాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలను అది కోరుకోవాలి, కానీ వేరుతత్వాన్ని, విభేదత్వాన్ని కోరుకోకూడదు. దేవుని వాక్యం అంటా ఉంది. అబ్రహాము గురించి ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసండి? అబ్రహాము గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలు, ఇంటి వారును నీతి న్యాయములు జరిగించినట్లు యెహోవా మార్గమును కైకొనుటకును అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు సాక్ష్యం అబ్రహాముని గురించి దేవుడే ఇస్తున్నాడు. అతడు తన తర్వాత తన పిల్లల్ని నా మార్గంలో నడిచి ఉండమని ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు అంటున్నాడు. నిన్ను గురించి అంటున్నాడా? చెప్పండి, మన గురించి అంటున్నాడా దేవుడు? ఆ సాక్ష్యం నా బిడ్డ నీతి న్యాయములు అనుసరించి నడుస్తూ ఉందండి. కుడికి ఎడమకి తొట్టిల్లదండి.
నేను చెప్పినట్టు నడుస్తుందండి, నా ఆజ్ఞలను నిబంధనలను పాటిస్తుందండి, తన తర్వాత తన కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి నడమని ఆజ్ఞాపిస్తుందని నాకు తెలుసండి అని దేవుడు నిన్ను గురించి చెప్పగలుగుతున్నాడా? లేదు. మన భక్తి మందిరం వరకే, మన భక్తి మన ఆశీర్వాదం వరకే, మన భక్తి మన పని అయ్యేదాకే. తర్వాత ఏమవుతుందో తెలియదు. నీ బిడ్డలు నీ తర్వాత దీవించబడాలని, దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరిక నీకుంటే నీవు ఐక్యతలో కొనసాగు, నీ కుటుంబంతో ఐక్యత కలిగి ఉండు. అలాగనే చూడండి, ఆయనతో రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం ముగించేస్తాను. రోమాపత్రిక 6:5 మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమయ్యందుము. హల్లెలూయా. ఇక పరంగా ఐక్యత కలిగి, పరపరంగాను ఐక్యత కలిగి ఉండాలంటే ఆయనతో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు ఆయన చేస్తాడంట కదా, ఏమంటున్నాడు? మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా నువ్వు పాలువాడు అయితే ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమై మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నేను చూడండి, అబ్బాయి మీరేం చేసుకున్నా చేసుకోండి, కానీ నేనును నా ఇంటి వారును కలిసి దేవుని యెహోవానే సేవించదమో అన్న యెహోషువ అలాగా మనం కూడా ఉంటే దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. అందరు తల్లవంచండి. దేవుడి వాక్యం దీవించును గాక.